వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Pailasisters. సరే అంటే నేను ఒక్కదానే ఉన్నాను. Pailasisters కాదు, Pailasisters. ఇప్పుడు మనం చేయబోయేది పన్నీర్ పిజ్జా. పన్నీర్ పిజ్జాకి ఇవి ఉండాలన్నమాట. అంటే మాకు ఎలా అంటే పచ్చి పచ్చిగా ఉంటే ఇష్టం ఉండదు. అందుకే ఫస్ట్ పన్నీర్ కర్రీ చేసి తర్వాత పిజ్జా మీద టాపింగ్ చేస్తాం అన్నమాట. ఇది మనం చేద్దాం స్టార్ట్. ఇది బటర్. ఫస్ట్ బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే ఆయిల్. ఫస్ట్ బటర్ వేసుకోవాలి. మరట్లే ఫ్రెండ్స్, మనం ఏం చేయలేము. ఓకే, ఇప్పుడు ఆనియన్స్. అమ్మో నాకు భయం వేస్తుంది. వస్తే మిగిలిపోతానికి. రెడీ 1 2 అమ్మో రెడీ 1 2 అదే ఆయిల్లో కనిపిస్తాను. Oh my god. Next, capsicums. అలా సౌండ్స్ వస్తూ ఉంటే మీరు డిస్టర్బ్ అవ్వకండి, ఎందుకంటే రోడ్డు పక్కనే వెళ్తాను. నెక్స్ట్ పన్నీర్. పన్నీర్ కాదు, ముందు సాల్ట్ వేసుకోవాలి. లైక్ నేను నాకు వంటలు కాబట్టి అన్నీ మర్చిపోతాను అనమాట. ఇంకా చాలు, కొంచెం కొంచెం చాలు. ఊరిపట్టిన కాబట్టి ఇప్పుడు ఏదో వచ్చింది నాకు తిన్నాము అలవాటు అనమాట. ఏయ్ రాట్లే. ఇప్పుడు ఏం తినాలి? ఏం తినాలి నేను? దీంతో సరిపెట్టుకున్నా. అది ఇంకా ఏగినట్టే రాట్లే. చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. నేను ఏం చేసినా అవ్వట్లేదండి. ఇది వచ్చినట్టేలే, కూర చేద్దాం. చాలా ఇప్పుడు పన్నీర్ వేసుకో.
ఇలా కర్రీ చేస్తున్నాం ఏంటి అని అనుకోకండి. అంటే మా అమ్మ అయితే బాగా చేస్తుంది, అందుకని మాకు ఇలా కర్రీ ఇలాగే ఇష్టం, పచ్చి పచ్చిగా నచ్చదు. అయితే మీకు పచ్చిగా ఇష్టం అయితే పచ్చిగా ఓవెన్లో పెట్టుకోవచ్చు మీరు టాపింగ్ చేశాక, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నెక్స్ట్ కారం. బ్లాక్గా ఉందని అనుకోకండి, ఇది మసాలా అన్నమాట. ఓకే, ఇంకా మసాలా కారం. ఇది మసాలా కారం. సరే మర్చిపోండి. నాలాగా వాసన చూడద్దే, నేను వాసన చూసాను, అటు తుమ్ములు స్టార్ట్ అయ్యాను. ఫ్రెండ్స్ అది సరిపోదు అనుకుంటున్నాను, అందుకే మొత్తం వేసేద్దాం. మరి కారకపోతే నాకు వాటర్ కాకుండా తిన్నాము. చూస్తున్నారు కదా, నేను మొత్తం వేస్తాను ఇవన్నీ కర్రీ. ఫ్లాప్ అయితే నాది మస్తు అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి మీకు మా ఓవెన్ చూపిస్తాను. This is my oven. Prestige. My stove also prestige. కూర అయిపోయింది అన్న చూద్దాం. అయిపోయింది. సరే స్టవ్ ఆడు. ఇప్పుడు పిజ్జా సంగతి చూసుకుందాం. ఇది పిజ్జా బేస్. ఇది మీకు బిగ్ బాస్కెట్లో, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. పిజ్జా సాస్ ఇది అయిపోయింది అనమాట, ఉన్నది వేసేద్దాం. అది చెప్పకపోతే టమాటా కచ్చప్ వేసుకుందాం. దిస్ ఇస్ స్టాపింగ్ టైం. బాబాయ్ బ్లాక్ ఉందేంటి? అది అయిపోయింది, టమాటో సాస్ మాటలు వినిపిస్తున్నాను ఏమనుకోకండి, అంటే మాది ఫ్లాట్ కదా, కిందన కొందరు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ వాయిస్ అనమాట అది. మొత్తానికి పిజ్జా సాస్ సరిపోయింది. ఓకే, నెక్స్ట్ కర్రీ. గరిట వేస్తున్నాను, ఇంకా గరిట వేస్తే కొంచెం స్ప్రెడ్ అవ్వదు, అంటే ఇది వేడిగా ఉంది కాబట్టి నేను గరిట వేస్తున్నాను, నేను నా చేయకాలి. అది స్ప్రెడ్ చేసి నెక్స్ట్ ఇప్పుడు ఓవెన్ చీజ్ వేయాలి. సారీ చీజ్ వేసుకోవాలి, మర్చిపోయా. చాలా బాగుంది, సాటిస్ఫైయింగ్ ఉంది. ఇలా నేను ఎప్పుడు గేమ్స్లో చేసేదాన్ని, నేను హ్యాండ్ వాష్ చేసుకొని వేస్తున్నాను. చాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టుకున్నాం. ఆప్షన్ ఇప్పుడు మనం ఏమైనా వేసుకోవచ్చు, అంటే చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో పెట్టేసుకున్నాం ఓవెన్లో.
ఏ కలర్? పిజ్జా అయిపోయింది, ఇప్పుడు తీసుకుందాం. రెడీ, ఇదిగోండి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇది ఉన్న వాళ్ళు దీంతో చేసుకోవచ్చు, లేదంటే చాక్తో కూడా చేసుకోవచ్చు. అమ్మ బాబోయ్, కాలిపోతుంది. ఓకే, ఇది తీసేసాను కదా. నాకు కట్ చేయడం రావట్లేదు, మా అమ్మ కట్ చేస్తుంది. మా మేడం గారు వచ్చారు, టేస్ట్ చూద్దాం. మేడం గారు అంటే ఎవరు అనుకోలేదు, మా అక్కే వచ్చింది. పిజ్జా ముందు చేయకట్టుకోండి. నువ్వు రాక తినేస్తా. ఎప్పుడు చేతులు కట్టుకొని తినాలి. కొంచెం చాలా కాష్టం చెప్పేస్తూ సాగు కొంచెం చాలా తక్కువైంది. ఇంకా ఉప్పు ఎక్కువైంది కదా, నీకు వదిలే. పర్లేదు. ఉప్పు ఎక్కువైపోయింది. అయ్యో నేను తినను. నేను ఎందుకు